హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ పువ్వులు చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు పువ్వులను చూస్తే బాధ అనిపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? పువ్వులను చూస్తే బాధ అనిపించడం కాదండి, ఆ ఇంట్లో ఉన్న పువ్వుల చెట్టు ఎండిపోయింది. నాకు అందుకు బాధ అనిపిస్తుంది. ఈ పువ్వులు కొంటేను ఇవి 60 రూపాయలండి ఈ పువ్వులకి. చెట్టు ఎన్ని మా ఇంట్లో పువ్వులు కోసినాయి, ఎన్నిసార్లు వీడియోలు పెట్టాను నేను. ఎన్ని పువ్వులు వచ్చేది మా చెట్టుకి, అందరికీ నేను పంచి పెట్టేదాన్ని. ఇప్పుడు చూడండి మా ఇంట్లో చెట్టు లేక పువ్వులు లేక ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే. కొంటేనే ఇవి 60 రూపాయలంట. పోయిన సంవత్సరం అయితే పండగకి బోనానికి పెట్టాను, వచ్చిన బంధువులు అందరం పెట్టుకున్నాము. ఇప్పుడేమో ఆ చెట్టు పోయినందుకు నాకైతే చాలా బాధ ఉంది. ఆ చెట్టు అప్పుడు వేసింది కాదండి, మా ఇల్లు కట్టినప్పుడు వేసాము. ఇప్పటి వరకు ఉన్నది. అసలు ఎందుకు పోయిందో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతమంది కొమ్మలు అడిగారు, చెట్టు పువ్వులు ఇచ్చాను, చెట్టు కొమ్మలు అందరు అడిగారు, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకి వచ్చింది కూడా. నా చెట్టు ఎందుకు అలా ఎండిపోయిందో నాకు బాధ. ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. మేము ఇల్లు కట్టి నిన్న కాదు మొన్న కాదు 15 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుండి ఉన్న చెట్టు ఇప్పుడు పోయిందంటే ఎంత బాధ అనిపిస్తుందండి. అసలు ఎంత బాగా కాసేది, అందరూ వచ్చిన వాళ్ళల్లో పువ్వుల్ని చెట్టుని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు పోయినందుకు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.